క్షణక్షణం పోరాటం గణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మా మదనపల్లెలో నడయాడిన రిషి వ్యాలీ టీచర్ అమ్మ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారా? మదనపల్లె పరిసర ప్రాంతాలలో తీవ్ర చర్చకు దారితీసిన అతిశీ సీఎం ఎంపిక. 2003 నుంచి 2004 మధ్య రిషి వ్యాలీ మెయిన్ స్కూల్లో టీచర్గా అతిశీ విద్యా బోధన. ఆమె ఉన్నత భావాలు, సామాజిక సేవ నిరతి, అత్యున్నత దేశ ప్రగతి ఆలోచనలే వారికి ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లాయన్న రిషి వ్యాలీ ఆర్ఈసీ మాజీ హెచ్ఎం ఈశ్వరయ్య. నల్లారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నజరానా. పాలనలో అశోకుడు, రాజకీయ వ్యూహాల్లో చాణక్యుడిగా కీర్తిగాంచిన కిరణ్ కుమార్ రెడ్డి. సంఘ పరివార్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆయనేనా? మదనపల్లెలో దశాబ్దాలుగా టీడీపీతో నడిచిన ఓ రాజకీయ కుటుంబం నల్లారి వెంట నడవనుందా? రాష్ట్ర బీజేపీ సారథ్యానికి మదనపల్లె డివిజన్ నేతలకు మరో సువర్ణ అవకాశమా? తల్లి మృతితో అనాథగా మారిన చిన్నారి. అమ్మ మాట్లాడడం లేదు, దుబాయ్లోని నాన్న ఫోన్ తీయలేదు. మా అమ్మకు ఏమైంది మేడం? ఆసుపత్రిలో వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నారి. అక్కున చేర్చుకొని ఓదార్చిన నర్సులు. గుండెల్ని పిండేసిన తల్లి మృతి. ఊహ తెలియని చిన్నారికి బిత్తర చూపులు. ఇక డీటెయిల్స్ చూస్తే మన మదనపల్లె రిషి వ్యాలీ టీచర్ అమ్మ ఢిల్లీ కొత్త సీఎం కాబోతున్నారనే వార్త ఇక్కడి వాసుల్లో ఆసక్తిని, ఉత్సుకతను పెంచింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతిశీ మార్లేనా సింగ్ గురించి అనేక మంది వాకబు చేయడం కనిపించింది. ఈ నేపథ్యంలో రిషి వ్యాలీ రూరల్ డెవలప్మెంట్ స్కూల్స్ హెడ్ మాస్టర్గా 2 దశాబ్దాలు విశేష సేవలు అందించిన దమ్మున్న భావి ఈశ్వరయ్యను జనసైనిక్ న్యూస్ ఛానల్ సంప్రదించగా అతిశీ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మన మదనపల్లెలో నడయాడిన ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఇక్కడిక్కడి వాసులు గర్వంగా చెప్పుకుంటారు. అలా నాటి బీటీ కళాశాల అని బీసెంట్, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, జనగణమన తర్జుమా చేసిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, శానిటోరియం ఫౌండర్ జాకబ్ చాంబర్లిన్, మిషన్ కాంపౌండ్ లో ఇందిరాగాంధీ ప్రకటించిన హస్తం గుర్తు, ఇలా పలువురి దేశఖ్యాతి సాధించిన వారు మదనపల్లెతో ఉన్న అనుబంధం గురించి నేటికి నెమరు వేసుకుంటూ ఉండటం మనకు గర్వకారణంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో అతిశీ కూడా చేయనున్నారు. రిషి వ్యాలీ స్కూల్లో పాఠాలు చెప్పి మదనపల్లెలో నడయాడిన అతిశీ ఢిల్లీ కొత్త సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అతిశీ మార్లేనా సింగ్ ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఢిల్లీకి సీఎం కానున్న అతిశీ రిషి వ్యాలీ మెయిన్ స్కూల్లో 2003 నుంచి 2004 మధ్య ఏడాది పాటు టీచర్గా పనిచేసినట్లు ఈశ్వరయ్య తెలియజేశారు. అభ్యున్నత భావాలు కలిగిన అతిశీ గారు వారి తల్లి గారికి గ్రామీణ ప్రాంతాలన్నా, సమాజ సేవన్నా, పేదరిక నిర్మూలన్నా, సమాజ శ్రేయస్సుకు విద్యనందించాలన్నా ఎంతో మక్కువ ఉండేదని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇక్కడ టీచర్ గా పనిచేసిన అతిశీ అప్పుడే ఉన్నత విద్య పూర్తి చేసి వచ్చినట్లు తెలిసిందన్నారు. యంగ్ టీచర్ గా మెయిన్ స్కూల్లో విద్యా బోధన చేయడానికి ఎంపిక చేయడం అంటే ఆమెలో అసాధారణ తెలివితేటలు ఉన్నట్లేనని ఈశ్వరయ్య తెలిపారు. మెయిన్ స్కూల్లో ఎక్కువ కట్టుబాట్లు ఉండేవని, దాంతో అప్పట్లో ఫోటోలు తీయడానికి కూడా వీలుండేది కాదన్నారు. సాయంత్రం వేళ వాకింగ్ సమయంలో అతిశీతో మాట్లాడినప్పుడు ఆమెకున్న అవగాహన, గొప్ప గొప్ప ఆలోచనలు తమతో పంచుకునేవారని ఈశ్వరయ్య తెలిపారు. వారికున్న అత్యున్నత ఆలోచనలు దేశ సేవే ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పట్లో అతిశీతో కలిసి విద్యా నైపుణ్యాల మెరుగుకు చర్చించిన విషయాలు, అమలు చేసిన విధానం తమ కళ్ల ముందు కదలాడుతున్నాయని వారు సంతోషంగా వ్యక్తం చేశారు. ఇక్కడ టీచర్ గా పనిచేసిన అనంతరం అతిశీ మధ్యప్రదేశ్ లోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు తమ సేవలు అందించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలోని ప్రఖ్యాత రిషి వ్యాలీ స్కూల్ పిల్లలకు అతిశీ పాఠాలు బోధించారన్న విషయం తెలుసుకొని ఇక్కడ ప్రాంతవాసులు మురిసిపోతున్నారు. తమ ప్రాంతంలో పనిచేసిన ఓ సాధారణ టీచర్ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవాలంటే అత్యుత్తమ ప్రతిభా విశేషాలు, అసాధారణ నైపుణ్యం, అనన్య సామాన్యమైన సేవా గుణాలు ఉండి ఉంటాయని, ఆ లక్షణాలే ఢిల్లీ పీఠం ఆమె అధిరోహించేందుకు దోహదపడి ఉంటాయని ఇక్కడి మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నల్లారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నజరానా. పట్టుదలలో విక్రమార్కుడు, రాజకీయ చతురతలో తిమ్మరసు, కష్టపడడంలో అమిత్ షాతో పోటీ పడగల వన్ అండ్ ఓన్లీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర బీజేపీకి సరైనోడుగా తెలుస్తున్న సంఘ్ పరివార్ పెద్దలు. మంచి చేయకపోయినా చెడు చేయరనే బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప్రముఖ మదనపల్లె రాజకీయ కుటుంబం కాషాయ తీర్థం పుచ్చుకునేకి సిద్ధపడుతుందా? పచ్చ పార్టీలో వారు గానుగెద్దుల్లాగా మిగిలిపోయారా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం అత్యంత హాట్ న్యూస్ ఇదిగో మీకోసం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఎదురు చూస్తుంది. ఈ మేరకు సంఘ పెద్దలు నల్లారి మీద ఒత్తిడి తెస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడి చేస్తున్నాయి. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు స్థానంలో ఢిల్లీ కమల్నాథులు దగ్గుపాటి పురంధేశ్వరిని ఎన్నికలకు ముందు తెర మీదకు తెచ్చారు. తెలుగు ప్రజల అన్నగా పేరున్న నటరత్న ఎన్టీఆర్ తనయగా జనాల్లో మంచి పేరుంటుందని, స్వతహా
తరహాగా అలవోక వాక్చాతుర్యం కలిగిన పురంధేశ్వరి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతారని ఆశించిన ఢిల్లీ కమలం పెద్దల ఆశలు కాలక్రమంలో నీరుగారిపోయాయి. దశాబ్దాలుగా ఏపీ బీజేపీలో నడుస్తున్న కులమూట రాజకీయాలు కీచులాటలతో ఆ పార్టీ అధిష్టానం టారెత్తి తలపట్టు కూర్చుంది. పురంధేశ్వరి పీఠం ఎక్కాక ఈ ముఠా ఫైట్లు ముద్రుపాకాన పడ్డాయని, గత ఎన్నికల ఫలితాల్లో ఆమె పాత్ర శూన్యమని, ఆ ఎన్నికల్లో విజయం జనసేనాధిపతి పవన్ చలవే అంటూ పేర్కొనడానికి ససేమిరా అంటున్న అత్యంత సీనియర్ కాషాయ పార్టీ నేత మన జనసైనిక్ న్యూస్ ఛానల్ కు సెలవిస్తున్నారు. కేరళ, తమిళనాడులలో ఓటు శాతాలను గణనీయంగా పెంచుకొని తెలంగాణలో కేసీఆర్ ను రాజకీయంగా తలదన్ని కర్ణాటకంలో ప్రబల శక్తిగా మారిపోయిన బీజేపీకు ఏపీ రాజకీయ శ్మశానంగా తయారైంది. ఈ విషయాన్ని మన ఛానల్తో మరింత విడమర్చి చెబుతూ ఏపీ బీజేపీ పరిస్థితి చిల్లుకుండకు నీళ్లు తోడడం లాగా మారిపోయినట్టు పైన పేర్కొన్న కమల్నాథుడు నిట్టూర్పులు విడిచారు. సరిగ్గా ఇప్పుడే అసలు కథ మొదలైంది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలతో పాటు ఎర్ర పార్టీలు, బహుజన పార్టీల బలాలు, బలహీనతలు, లోగుట్లను ఔపోసన పట్టిన బా అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక ప్రముఖ సంఘ నేత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నల్లారే సరైనోడుగా డిసైడ్ అయ్యి ఆ మేరకు నాగ్పూర్ కాషాయ పెద్దలకు తన నివేదిక అందజేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. పట్టుదలలో, విక్రమార్కుడితో, వ్యూహ చతురతలో, తిమ్మరుసుతో, కష్టపడ్డంలో అమిత్ షాతో పోటీ పడగల వన్ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లీడర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితోనే ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం జరిగి తీరుతుందని ఆ నేత కాషాయ పెద్దలకు నివేదించినట్టు సమాచారం. ఈ విషయాలతో ఏకీభవించిన సంఘ పెద్దలు నల్లారి నియామకానికి పచ్చజెండా ఊపేసినా తన నిర్ణయం తెలియచేయడానికి ఓ నెల రోజుల వ్యవధి తీసుకున్నట్టు నల్లారికి సన్నిహితమైన నగరిపల్లి వర్గాలు మనకు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మంచి చేయకపోయినా చెడు చేయరనే బ్రాండ్ ఇమేజ్ పెట్టుకున్న మదనపల్లెకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నల్లారి ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకునేకి సిద్ధపడుతున్నట్టు వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. దశాబ్దాలుగా పచ్చపార్టీ కాడి మోసిన ఆ కుటుంబం గానుగెద్దులుగా మిగిలిపోయారని, వారి రాజకీయ మనుగడకు కాషాయ పార్టీ గొడుగు నీడే సరైందని మైనారిటీ కులాలకు చెందిన ఆ కుటుంబం అభిమాని మన ఛానల్ కు చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని ప్రతి రాముని గుడిలో నిర్వహించండి. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, హిందువులు ఆచారాలు, వ్యవహారాలకు దిక్సూచి రామాయణ మహాకావ్యం. అంతటి మహద్భాగ్యాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా అందించింది వాల్మీకి మహర్షి. ఆ పుణ్య పురుషుడు ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని అక్టోబర్ 15న వాడవాడలా నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్థానిక వాల్మీకి సంఘం మదనపల్లి కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల నిర్వహణ గురించి చర్చించి ప్రతి గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతిని అట్టహాసంగా నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సంపూర్ణ రామాయణాన్ని లిఖించి శ్రీరాముని గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపించి మానవీయ విలువలను, బంధాలను, బంధుత్వాలను, బాధ్యతలను తెలియజేసి హిందూ మతాన్ని నేటికి సజీవంగా ఉంచిన పురుషోత్తముడు శ్రీ వాల్మీకి మహర్షి అని, ఆయన జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆదికవి వాల్మీకి మహర్షి సూచించిన మార్గంలో నడవాలని పులి శ్రీనివాసులు కోరారు. స్థానిక వాల్మీకి సంఘం మదనపల్లి కార్యాలయంలో వాల్మీకులతో సమావేశం నిర్వహించి గ్రామాన జాతిని చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, మదనపల్లి అధ్యక్షుడు వలసల మంజునాథ్, వైఎస్ఆర్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంత రామకృష్ణ, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు నరసింహులు, నిమ్మనపల్లి మండలం కోఆర్డినేటర్ పి కృష్ణమూర్తి, మహిళా వాల్మీకి సంఘం నాయకులు పెద్ద రమణ గారి గౌరవమ్మ, అరవ నిర్మలమ్మ, బొంత శ్యామలమ్మ, 4వ వార్డు ప్రధాన కార్యదర్శి కోనే రమణప్ప, 1వ వార్డు యువత అధ్యక్షులు అర్జున్, చింతయ్య గారి కోట అధ్యక్షులు మూరన్న గారి వెంకటరమణ, చీకలబైలు గౌరవ అధ్యక్షులు డేగల రామకృష్ణ, గౌతమి నగర్ అధ్యక్షులు పి చలపతి, పి నారాయణస్వామి, పి రామప్ప, జె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని అట్టహాసంగా నిర్వహించడం కోసం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం కుల పెద్దలందరినీ ఈరోజు సమావేశం నిర్వహించి రాబోయే అక్టోబర్ 17 వాల్మీకి మహర్షి జయంతిని అట్టహాసంగా, అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో, వాడవాడలా, ప్రతి వాల్మీకి ఇంట్లో మరి వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించాలని, ప్రతి కుటుంబం వాల్మీకి కుటుంబాల ఇంటిపైన వాల్మీకి మహర్షి జెండాను ఎగరవేయాలని, ప్రతి వాడవాడల, గ్రామాన ఉన్నటువంటి వాల్మీకి మహర్షి విగ్రహాల ముందు వాల్మీకి జయంతిని అట్టహాసంగా నిర్వహించి, మరి వాల్మీకి విగ్రహాలు లేని ఊర్లలో శ్రీరాముని గుడినందు
వాల్మీకి జయంతిని నిర్వహించి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి కుల బాంధవులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజకీయ నాయకులందరినీ కూడా మేధావులను, మహిళలను, రైతులను, కార్మికులను, కర్షకులను, ఉద్యోగస్తులను, విశ్రాంత ఉద్యోగస్తులను, యువతను ప్రతి ఒక్కరిని సమీకరించి ఆ వాల్మీకి మహర్షి చేసినటువంటి ఆ సంపూర్ణ రామాయణాన్ని, రాముని చరిత్రను లిఖించినటువంటి ఆ గాథను ప్రతి ఒక్కరికి తెలియజేసి ధర్మాన్ని పునరుద్ధరించి మదనపల్లిలో గుడ్ బుక్ తెస్తాం, మీది రెడ్ బుక్ పాలన అయితే మాది 2029లో గుడ్ బుక్ పాలన వస్తుంది. వైసీపీ మదనపల్లి ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గుడ్ బుక్ థియరీ రాయచోటిలో జరిగిన అన్నమయ్య జిల్లా వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న నిస్సార్ అహ్మద్ ప్రసంగం. హేమీలు పాల్గొన్న ఒక జిల్లా స్థాయి సమావేశంలో రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చి ఓటమి చవిచూసిన ఓ విద్యావంతుడి ప్రసంగం ఆద్యంతం సీనియర్లను సైతం ఆలోచింపజేసింది. రెడ్ బుక్ ద్వారా అరాచక పాలనకు మంత్రి నారా లోకేష్ ఆద్యుడైతే గుడ్ బుక్ ద్వారా సుపరిపాలనకు శ్రీకారం చుడతామని మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించి కార్యకర్తల మనసు దోచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ ద్వారా అరాచక పాలనకు, దాడులు, దౌర్జన్యాలకు ఊతమిచ్చే విధంగా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కానీ తాము గుడ్ బుక్ ద్వారా ఇప్పుడు ఉన్న కష్టకాలం పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి అధికారం వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదే విధంగా ఎవరైతే పారదర్శకంగా విధులు నిర్వహిస్తారో అలాంటి అధికారులను గుర్తించి వారికి తగిన విధంగా గౌరవం కల్పిస్తామన్నారు. మరోవైపు ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దడం గుడ్ బుక్ సిద్ధాంతం అన్నారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సైతం ప్రశంసలు కురిపించారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఉత్తమ ప్రసంగంతో ఆకర్షించిన మైనారిటీ నేతకు భవిష్యత్తులో పార్టీలో సమున్నత స్థానం ఉంటుందని సీనియర్లు బాహాటంగానే చర్చించుకున్నారు. నిస్సార్ అహ్మద్ ఫ్యామిలీ మదనపల్లె ముస్లిం సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలలో ముందుండాలని, కేడర్కు భరోసా ఇస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా పెద్దలు నిస్సార్ కు సూచించారు. రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారో అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ గుడ్ బుక్ మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే దాంట్లో మా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించుకుంటాం. దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం. ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ అందరూ ఎవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా మనం రూలింగ్ లో వస్తాము. ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడ్డాడు, మన కోసం బాధపడ్డాడు, వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంవత్సరం చెప్తున్నాం, ఖచ్చితంగా మేము పెద్దపీట వేస్తాం. అదే విధంగా ఈ గుడ్ బుక్ లో ఇంకో అంశం కూడా ఉంటుంది. ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెజర్స్ లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే, న్యాయం కోసం ఏ అధికారులు నిలబడ్డారో, న్యాయం మాట్లాడతారో, న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారం వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం ఇస్తాం. అదే విధంగా గుడ్ బుక్ లో ఇంకోటి పెట్టేస్తూ అంతా తిరుగుతాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నంత కూడా ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం చేయాలా, ఏమేమి చేయాలా, ఖచ్చితంగా ఏమేమి కావాలి. ఎందుకంటే ఆ రోజు మనం రూలింగ్ ఉండేటప్పుడు చాలా వరకు గుర్తించలేకపోయాం. కానీ ఈసారి అపోజిషన్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని మా దృష్టికి వస్తాయి, మన తరఫున అన్ని జరుగుతాయి. కాబట్టి ఆ అవసరాలు కూడా మేము ఆ బుక్ లో గుర్తించుకుని వాళ్ళైతే రెడ్ బుక్ ఆధారంగా పరిపాలన చేశారు, మేము గుడ్ బుక్ ఆధారంగా పరిపాలన మెయింటైన్ చేస్తాం. ఈ రోజు ఎవరు మనకు కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ఆ ప్రమాణం చేసుకుంటాం. అందరికీ మేము మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకపాటి అమర్నాథ్ గారి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం మీకోసం ఉంటాము. ఏదొచ్చినా మేము మీ అందరి సమక్షంలో వస్తాము. తల్లి మృతితో అనాథగా మారిన చిన్నారి. అమ్మ మాట్లాడడం లేదు, దుబాయ్లోని నాన్న ఫోన్ తీయడం లేదు. మా అమ్మకు ఏమైంది మేడం? ఆసుపత్రిలో వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నారి. అక్కున చేర్చుకుని ఓదార్చిన నర్సులు. బుధవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన చూపురుల కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. దేవుడు విధి ఆడే వింత నాటకంలో ఎవరు ఎప్పుడు సమిధలు అవుతారో అని ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో మంచం పట్టిన ఓ దివ్యాంగురాలు బుధవారం రాత్రి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా చనిపోయింది. అప్పటి వరకు అమ్మ పక్కనే కూర్చొని ఉన్న ఆ చిన్నారికి తన తల్లి చనిపోయిన విషయం తెలియలేదు. బిక్కచూపుతో దిక్కుతోచక చలనం లేని తల్లికి దోమలు కుట్టకుండా చూస్తున్న ఆ పసికందుకు తన తల్లి చనిపోయిందని నర్సు చెప్పడంతో దుఃఖం పట్టలేకపోయింది. ఆ చిన్నారి తడబడుతూ, అమ్మ నాతో మాట్లాడలేదు, దుబాయ్లో ఉన్న నాన్న ఫోన్ తీయలే, మా అమ్మకు ఏమైంది మేడం అనగానే ఆమె చనిపోయింది నాన్న అని నర్సు చెప్పడంతో ఆ పసికందు వెక్కి వెక్కి ఏడవడం చూపుల హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఆ పసికందును అక్కున చేర్చుకొని అక్కడ వైద్య సిబ్బంది ఓదార్చారు. హృదయాలను కలిచివేసే విషాదకర ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి ఈశ్వరమ్మ కాలనీలో ఉండే దిల్ నవాజ్ భార్య జుబేదాకి షుగర్ కారణంగా కాలు తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడవడం కష్టంగా మారడంతో భర్త దుబాయ్ వెళ్లాడు. భర్త పంపే డబ్బుతో బిడ్డను సాకుతూ ఇంటి పట్టునే ఉంటూ దివ్యాంగురాలు జుబేదా జీవించేది. ఇంతలో విధి వెక్కిరించడంతో జుబేదా వారం క్రితం మంచం పట్టింది. స్థానికులు తీసుకొచ్చి ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఐసీయూ వార్డులో చేర్పించి మెరుగైన వైద్యం అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదిరిపడకపోవడంతో బుధవారం రాత్రి కన్నుమూసింది. ప్రస్తుతం జుబేదాకు అయిన వారు ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి చిన్నారిని నర్సు సిబ్బంది ఆకున చేర్చుకొని ఓదార్చుతున్నారు. సబ్ కలెక్టర్ లేదా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు స్పందించి ఆ చిన్నారిని బాలసదన్ లేక అనాథ శరణాలయంలో చేర్పించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా మదనపల్లెలో నడయాడిన రిషి వ్యాలీ టీచర్ అమ్మ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారా? మదనపల్లె పరిసర ప్రాంతాలలో తీవ్ర చర్చకు దారితీసిన అతిశీ సీఎం ఎంపిక. 2003 నుంచి 2004 మధ్య రిషి వ్యాలీ మెయిన్ స్కూల్లో టీచర్గా అతిశీ విద్యా బోధన. ఆమె ఉన్నత భావాలు, సామాజిక సేవ నిరతి, అత్యున్నత దేశ ప్రగతి ఆలోచనలే వారికి ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లాయన్న రిషి వ్యాలీ ఆర్ఈసీ మాజీ హెచ్ఎం ఈశ్వరయ్య. నల్లారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నజరానా. పాలనలో అశోకుడు, రాజకీయ వ్యూహాల్లో చాణక్యుడిగా కీర్తిగాంచిన కిరణ్ కుమార్ రెడ్డి. సంఘ పరివార్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆయనేనా? మదనపల్లెలో దశాబ్దాలుగా టీడీపీతో నడిచిన ఓ రాజకీయ కుటుంబం నల్లారి వెంట నడవనుందా? రాష్ట్ర బీజేపీ సారథ్యానికి మదనపల్లె డివిజన్ నేతలకు మరో సువర్ణ అవకాశమా? తల్లి మృతితో అనాథగా మారిన చిన్నారి. అమ్మ మాట్లాడడం లేదు, దుబాయ్లోని నాన్న ఫోన్ తీయలేదు, మా అమ్మకు ఏమైంది మేడం? ఆసుపత్రిలో వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నారి. అక్కున చేర్చుకొని ఓదార్చిన నర్సులు. గుండెల్ని పిండేసిన తల్లి మృతి. ఊహ తెలియని చిన్నారికి బిత్తర చూపులు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.